తయారుగా ఉన్నా మీ అందరికీ ముచ్చట్లు చెప్పనీకి. నాకు తెలుసు మీరు కూడా టైం కొట్టంగానే టీవీలో ముంగట కూర్చుంటారు నా కోసం అని చెప్పి. చలో పాండ్రిగా షురు చేసుకుందాం నడువురి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని మన రేవంత్ సారు ఓగా మాట్లాడిండా అనొల్లా. ఇక సార్ అట్లా మాట్లాడినప్పుడల్లా నవ్వుకున్నోళ్ళే ఎక్కువ. తెలంగాణలో ఆనవాళ్ళు లేకుండా చేసుడంటే అసలు తెలంగాణనే లేకుండా చేసుడు అంతేనా కాదా? తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ సారాయే, సరే అదటుంచిర్రి. ఇక ఇప్పుడు మన కొత్త సచివాలయం కట్టింది ఎవలొల్లా, యాదాద్రిని కట్టింది ఎవలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టింది ఎవలొల్లా, సాగర్ కాడ ఉన్న బుద్ధవనం కట్టింది ఎవలొల్లా. వీటన్నిటికీ ఒకటే జవాబు కేసీఆర్ సారు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్న రేవంత్ సార్కు కూడా దునియాకు చెప్పుకోవడానికి ఇవే దిక్కైనాయి. అలా చూడండి మీరే. మన హైదరాబాద్కి వచ్చిన ప్రపంచ అందగత్తలను మన రేవంత్ సర్కార్ వాళ్ళు పట్నమంతా తిప్పిస్తారు కదా మంచిగానే. సరే మన స్కీముల అమలు, రైతులు నడుచుకునే తరిక సంగతి జరిసే పక్కకు పెడితే అందగత్తలను మాత్రం మర్యాదలు అసలు నారాజు కాకుండా చూసుకుంటారు. ఇక వాళ్ళను తెలంగాణ అంతా ఎందుకు తిప్పుతురు అంటే మన గురించి లోకానికి ఎరకైతుంది. మన తెలంగాణను చూసినాక మన కాడికి మస్తు పెట్టుబడులు వస్తాయి, అందుకే తిప్పిస్తున్నాం, పోటీలు కూడా అందుకే పెడుతున్నామని అంటారు కదా. సరే ఓకే మంచిదే, కానీ సర్కారోళ్ళు ఈ అందగత్తలను ఏడేడ తిప్పుతురులా. ఐతారం నాడు సచివాలయంలో తిప్పిరు. ఇక ఆ సుందరీనులు అయితే పర్షన్ అయిపోయారు మన సచివాలయాన్ని చూసి. ఈ సచివాలయాన్ని కట్టింది మన కేసీఆర్ సార్. దాన్ని చూస్తేనే కేసీఆర్ సార్ మతికత్తడు ఎవ్వరికన్నా. మొన్న నేనే అటుకెళ్ళి పోతుంటే కూడా అయ్యో కేసీఆర్ సార్ కడితే రేవంత్ సార్ కూర్చోరే అని కూడా మాట్లాడుకున్నారు అటు ట్యాంక్ బండ్కి వెళ్ళి. ఇక అంతకు ముందేమో యాదాద్రి పుణ్యక్షేత్రంలో తిప్పిరి అందగత్తెలను. యాదాద్రి కట్టింది మన కేసీఆర్ సారే. కేసీఆర్ సార్ ఆడవాళ్ళే ఉంటాయాడా. ఇక బుద్ధవనం ప్రాజెక్ట్ అయితే కేసీఆర్ సార్దే. అందగత్తల నాటికి పట్టుకపోయి దిల్కుష్ చేయించిరు. ఫోటోషూట్లు, సెల్ఫీ ఫోటోలు, అసలు కథనే అలాగుండే. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కట్టింది కేసీఆర్ సారే. ఈడ కేసీఆర్ సార్ ఆడవాళ్లే కనబడతాయి. ఇక అంతకు ముందేమో నక్లెస్ రోడ్లున్న నీరా సెంటర్ కు పట్టుకపోయి మన నీరా ఋషి చూయించారు అందగత్తెలకు. ఆ నీరా సెంటర్ పెట్టించింది కూడా మన కేసీఆర్ సారే. అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్. తెలంగాణలో ఏ మూలకు పోయినా సార్ ఆనవాళ్లే కనబడతాయి. మన రేవంత్ సారు కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా ఎత్తా అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ సార్ కట్టించిన వాటిని ప్రపంచమంతా చూసేటట్టు ఇది మా తెలంగాణ గొప్పతనం అని అందరికి ఎరగేటట్టు రేవంత్ సార్ చూయిస్తుండు. కేసీఆర్ సార్ ఆనవాళ్ళంటే గివి లాస్ట్ కత్తే ఆనవాళ్ళని సర్కార్ లోకం ముంగట గర్వంగా చెప్పుకుంటుంది. ఏదో శాస్త్రం ఉన్నదల్లా మంది పెళ్లికి మంగళారతులు పట్టుడా, ఆహా ఇది కాదు, మందికి పుట్టిన పిల్లలు నా పిల్లలే అని చెప్పుకునే బాపతి ఆ గట్లనే కొడుతుందట మన సర్కార్ తరిక. ఇట్లా అనేది నేను కాదుల్లా, ఈ అందగత్తలను ఇప్పుడు చూస్తున్న జనాలు అంటురావు. నిజంగా మన మందుబాబులను ఈ రేవంత్ సర్కార్ వాళ్ళు మొక్కాల్సిందేనోళ్ళ, సన్మానం చేయవలసిందే. అందగత్తెలను కదా రాష్ట్రం అంతా తిప్పినట్టు వాళ్ళను తిప్పుకుంటా డ్రోన్ సీన్లు చూయించుకుంటా దిల్కుష్ చేయవలసిందేనోళ్ళ. ఎందుకంటారా? అరే మన ప్రభుత్వం కాడ పైసలు లేనప్పుడు, గల్లపెట్ట కాలైనప్పుడు, అప్పు ఏడ ఉట్టనప్పుడు, అప్పడిగితే బేంకోళ్ళు చెప్పులెత్తుకుపోయే దొంగల లెక్క చూసినప్పుడు అప్పుడు మేమున్నాం రేవంత్ సారు, మేము ఆదుకుంటాము సారు అని ముంగట పడేటోళ్ళే మందుబాబులల్లా. అగో ఇట్లనే అంటున్నారు. మరి ఎందుకంటారా? వాళ్ళిప్పుడు మన సర్కార్ కోసం మల్లో మల్కా త్యాగానికి ముంగట పడ్డరు.
మందు బాబులు కాదోళ్ళ వాళ్ళు, త్యాగరాజుల లెక్క మారిపోయినరు. పాండ్రి ముచ్చటేందో పురా గరుచుకొని వద్దాం నడువురి. నిజంగా మందుబాబులు అని విలువద్దొల్లా, ట్యాక్స్ పేర్లను విలువాలని వాళ్ళు అప్పుడప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. సరే అసలు ముచ్చట కదా, మన రేవంత్ సర్కారు మందు రేట్లు పెంచిందట కదా. బీర్ల రేట్లు అయితే మొన్ననే పెంచే, ఇప్పుడు బ్రాండ్ మీద పడ్డది. కోటర్ మీద 10 రూపాయలట, ఇక హాఫ్ బాటిల్ మీద 20 పెంచింది, ఫుల్ బాటిల్ మీదనో 40 రూపాయలు ఎక్కువ పెట్టాలనా. సోమవారం సందే ఈ రేట్లు అమలుకి వచ్చినాయి. ఇక పెరిగిన రేట్లతోని మన సర్కార్ ఖజానాకు ఏందాగో 160 కోట్ల రూపాయల ఆమ్దాని అత్తదనోళ్ళ. 160 కోట్ల రూపాయలతోని ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలో లేకుంటే ఇంకేదైనా స్కీమ్కో ఇస్తారా అయి ఉండాలి. లేకుంటా నువ్వు ఢిల్లీకి పోతాయో ఏమో నాకు తెలియదు. ఇక రేట్లు పెంచినా గానీ మన బంధుబాబులు మాత్రం కిక్కుమట్టలేరు. పెట్రోల్ రేట్లు పెంచితే ఆందోళనలు జరుగుతుంటాయి, కూరగాయల రేట్లు గ్యాస్ రేట్లు పెంచితే నిరసనలు చేస్తుంటారు. కానీ ఈడ మందుబాబుల మంచిదనం చూడు, సర్కార్ ఎంత పెంచుకుంటా పోయినా ఎంత పెంచుకుంటారో పెంచుకోపోర్రి, మా పైసలతోనేనా ఏ రాష్ట్రాన్ని సాదేది, పెంచుకో అన్నట్టే సైలెన్స్ గా లోపల బాధపడుకుంటా బ్రాండ్ షాపుల ముఖాన పోతురట. ఇక రేట్లు పెరిగిన రందిలా ఇంకో పెగ్గు ఎక్కువనే తీసుకొని సర్కార్ ఆమ్దాన్ని ఇంకా పెరిగేదానికి మతిస్తురు. కానీ చూసిరానుల్లా ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అని ఎట్లా అంటారో, మన గల్లాపెట్ట కాలైపోయి పైసలు లేక అప్పేడ ఉట్టక రాష్ట్ర దివాలా తీసిన కాడకస్తుంటే అప్పుడు మన రేవంత్ సర్కార్కి మందు బాపులే ఆసరైతురు, దేవుళ్ళు లెక్క కనబడుతురు కావచ్చు. వాళ్ళు ఏబట్టి నెలకు 160 కోట్ల రూపాయలు ఎగస్ట్రా వస్తున్నాయి అంటే ఉత్తముచ్చట్నా మరి. అందుకే ఈ మందు బాబులను ప్రభుత్వం తరపున ఉత్తమ మందు బాబుల అవార్డులు ఇచ్చుకుంటా, వాళ్ళకు దినాం సన్మానాలు చేసుకుంటా, అవసరమైతే ఈ ప్రపంచ అందగత్తలు ఎంబడి తిప్పించుకుంటా ఆ పోటీలకు ప్రీ ఎంట్రీ కూడా ఇచ్చి, అవసరమైతే అందగత కిరీటాలు కూడా ఉత్తమ మందుబాబు చేతి నుంచి వాళ్ళ నెత్తి మీద తొడిగియాలని ఆల్ ఇండియా మందుబాబుల సంఘం మాసప్ ట్యాక్ షాకోలు బ్రాండ్ షాపుల ముందు ఆలకాలు డిమాండ్ చేసుకుంటున్నారట. అదన్నట్టు ముచ్చట. పెరిమిటి ఏ పని చేసినా ఇంట ఆమెకు చెప్పాలి. దానికేం నేను చెప్పేది, దానికేం ఎరక, దానికేం తెలివి ఉన్నది అని అనుకోవద్దు అస్సలు. తెలివి ఉన్నా లేకున్నా ఒకలకు ఇంకొకలకు అన్ని ముచ్చట్లు చెప్పుకోవాలి, లేకుంటే ఏమవుతుంది? ఆగో ఇట్లా అసలుకే మోసం అవుతుంది. పాండ్రి అట్లా భూపాల్పల్లి జిల్లా కాడ ఒక మోసం ఇట్లనే జరిగింది, ఆల్మోగలది. ఏమైందో పురాగా చూసేసొద్దాం నడువురిగా. అయితే పెద్దన్న పేరు పోతురాజు మన గణపురం మండలం గాంధీనగర్లు ఉంటాడు. మొన్న ఈయనకున్న ఎడ్ల నమ్మిండు, లచ్చన్నరనో ఏమో వచ్చినాయి. మరి గట్ల వచ్చిన పైసలను ఇంటామికి ఇచ్చి దాచిపెట్టమని చెప్పాలనా? ఊహో, మరి ఈయన ఏమని అనుకున్నాడో ఏందో వడ్ల బత్తల దాచిపెట్టినట్ట. ఇంటామెకు కమస్కం చెప్పలే, ఆమెకేంది చెప్పేది అనుకున్నాడో లేకుంటే మర్చిపోయిండో మనకు తెలియదు. ఇక కర్రె వడ్లు అంటే ఖరాబైన వడ్లు, ఇక వడ్ల పైసలు దాచిపెట్టి పోతురాజన్న బాయ్ అడిగిపోయిండు. అంతల్నే ఈ చింతగింజలు కొనేటైనా వచ్చిండట గిట్ల ట్రాలీ వేసుకొని. ఇక ఇంటామనేమో ఈ ఖరాబైన వడ్లను ఈయనకు అమ్ముదామని బత్త అమ్మేసింది. ఈ ముచ్చట పెనిమిటికి కూడా చెప్పలే. ఇక చూడు కథ, వడ్లల్లో పైసలు పెట్టిన ముచ్చట పెనిమిటి ఇంటామకి చెప్పలే, వడ్ల అమ్ముతున్న ముచ్చట ఈమె పెనిమిటికి చెప్పలే. ఎవరి మనసులో వాళ్ళు ఉంచుకున్నారు. ఏమైందిగా ఆ లచ్చన్నర ట్రాలీలో పోయినాయి. ఇంటికి వచ్చినాక వడ్ల బత్త చూసేవరకల్లా అది లేదు. ఈయనకు సినిమా అర్థమైంది. అటెనక గుండెలు బాదుకుంటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. సీసీటీవీలో వ్యాన్ అయితే కనబడ్డాం కానీ ఇప్పటిదాకానైతే దొరకలేదట. నేను పరకాల ఎడ్లను అమ్ముకొచ్చిన డబ్బులు ఇంట్లో 15 కిలోల వడ్లు కర్రె వడ్లు ఉండే ఖరాబైనవి. ఆ ఖరాబైన వడ్లు ఇంట్లో ఉండే. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో చేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు అందేసిన సంగతి చెప్పలేదు. ఎవడు వాడు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరించింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి కొట్టుకున్నాను. చూసినామా, ఆలుమగలు ఒకరికొకరు చెప్పుకోకుండా మనుషుల్ని దాచుకుంటే ఇంత లుక్సాన్ అవుతుందో. అవునా కాదా? అందుకే అంటారు కాదు, ఎవరికాడ ఎన్ని సీక్రెట్లు దాచిన ఆలుమగల నడమ ఉండద్దు అని. కానీ ఈ కాలంలో వాళ్ళ నడవనే బొచ్చడు సీక్రెట్లు ఉంటున్నాయి అట్నోళ్ళా. అంతేనానోళ్ళా? ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాముల్లా. అంటే కొన్ని జీవాలు మన ముచ్చట్లకి వచ్చినాయి. అసలైతే మన బలం ఏందో మనకు చక్కగా తెలియదుల్లా. అంతేనా కాదా? ఇప్పుడు ఏదన్నా ఆపత వచ్చినప్పుడు మాత్రం ఇక తెగించుడే అన్నప్పుడే మన అసలు సిసలైన బలము బయటపడుతుంది. అగో ఒక గుడ్డేలుగు గట్లనే బలాన్ని బయట పెట్టి బాలకృష్ణ లెవెల్లా పెద్ద పులినే బెదరగొట్టిందల్లా. చూడుండ్రి మీరే. అయితే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మఠ్ జంగల్ కాడ రోడ్డు పనులు ముగడ పెట్టుకున్నారు. ఇక ఆ జంగల పులులు గిలులు కూడా బాగున్నాయట. అయితే ఒక పెద్ద పులి గుడ్డెలుగు పిల్లని చూసి దాన్ని ఎత్తుక ఉపాయం చేసింది. మరి బిడ్డను ఎత్తుకపోతుంటే తల్లేమని ఊకుంటుందా? చూడురిగా.
అబ్బర బిడ్డ చూసిరా, బిడ్డ తెరువుకు వచ్చినందుకు ఆ పెద్ద పులికే సుక్కలు చూయించింది గుడ్డేలుగు. అగో బిడ్డ కూడా తల్లి వెనుకనే ఉండి అమ్మ అమ్మ గీ పెద్ద పులి నన్ను సతాయించింది, తన్ను దాన్ని తన్ను అన్నట్టు చేస్తుంది కదా. ఇక ఇప్పుడు ఇంకో కాడికి పోదాం. ఇది కూడా సేమ్ ఇసొంటిదే. రోడ్డు మీద ఒక కుక్క నిద్రపోతుందల్లా, దాన్ని చిరుత పులి చూసింది. ఇక ఇవాళ రాత్రికి డిన్నర్ దొరికిందిరా అనుకున్నది కావచ్చు, మెల్లగా దాని దగ్గరికి పోయింది, లటుక్కున పట్టుకున్నది. కానీ అంతల్నే తోటి కుక్కలు చూసినాయి. అయ్యో మన దోస్తును పులి పట్టుకున్నది కదా అని ఎటైతే అటా అనుకొని ఆ పులి మీదకే దునికినాయి. వల్ల లెక్కకైతే చిరుత పులి బలం ముందు ఈ కుక్కలు పనికి రావు. కానీ ఇటు ధైర్యం చూడురి, అన్ని కలిసి ఏకదం చిరుత మీదకి పడుడుతోనే అది తుర్రుమని వారిపోయింది. ఇవి దాని దోస్తును కాపాడుకున్నాయి. అంటే తెగిస్తేనే బలమేందో బయటపడుతుంది అన్నట్టు, అంతే కదా. అసలు ఎవరు ఎసుంటోళ్ళో ఎవరి మనసులో ఏమున్నదో ఏం అర్థం కాకుండానే ఉన్నదోల్లా ఏంది అని అంటారా. అగో జ్యోతక్క గురించి చెప్పాలి. జ్యోతక్క అంటే ఎవరో అనుకునే రాయింత ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మన దేశంలోనే వీడియోలు తీసుకుంటా పాకిస్తాన్ వాళ్ళకు మన ముచ్చట్లన్నీ అందజేసింది అమ్మగారు. ఇక ఆమె అరెస్ట్ అయింది కాదోల్లా. ఇక ఎంక్వైరీలు చేస్తుంటే అమ్మగారి ఘనకార్యాలన్నీ ఒక్కొక్కటి బయటపడతాయి. ఎంక్వైరీ చేసేటోళ్ళకే చక్కరచ్చినట్టు అయిందంట. ఈ అమ్మగారే జ్యోతక్క, జ్యోతి మల్హోత్రా. మేడం గారు యూట్యూబరు. యూట్యూబ్లో వాన్విన్ ఇట్లయింది గట్లయితుంది అనుకుంటే వీడియోలు తీసుకుంటూ ఉంటుంది. మేడం గారికి లక్షలలోనే ఫాలోవర్లు ఉన్నారు. ఉండేది హర్యానా రాష్ట్రం. కానీ ఈమె పాకిస్తాన్ వాళ్ళకు పనిచేస్తుందట. ఇక్కడ ముచ్చట్లన్నీ అక్కడికి అందజేస్తుంది. ఉగ్రవాదుల దాడి ఎన్నడూ జరిగినా అమ్మగారు దానికంటే ముందే ఆడానే తిరుగుతుందట్లా. ఇప్పటికే షానామట్ల మేడం పాకిస్తాన్ దిక్కు ఓడు అచ్చుడు చేసిందట. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ రాయబారి ఆఫీసులో డానిష్ అనే ఆఫీసర్తోని మాట ముచ్చట పెట్టుకుంటున్నది. అయితే ఈ మేడం గారి పర్ఫార్మెన్స్ ఎట్లున్నదంటే, మన మోడీ సార్ ఓపెనింగ్ చేసిన వందే భారత్ రైలు ఓపెనింగ్ కార్యానికి కూడా వచ్చిందోలా దాని మీద కూడా వీడియో తీసింది. ఇక మన హైదరాబాద్కు కూడా వచ్చిందట. పువ్వు పాటోలు పెట్టిన మీటింగ్లో కూడా ఆడానే తిరుగుకుంటున్నదట. అసలైతే ఈమెకు యూట్యూబ్లో మంచి పేరే ఉండే, వీడియోలు కూడా మంచిగానే చేసింది, సంపాదన కూడా మంచిగానే వచ్చేది లచ్చలల్లా. కానీ దిమాక్లో ఏం పొరుగు మెసిలిందో ఏం పాడో పాకిస్తాన్ వాళ్ళకు పనిచేసింది. మరి ఇది దేశద్రోహం కిందికి వస్తుంది కదా. ఇక ఈ దెబ్బతోని ఆమె యూట్యూబ్ వాయే, ఆమె పైసలు వాయే, ఆఖరిగా ఆమె జిందగే బర్బాద్ అయిపోయే. నిజంగా పెళ్ళిళ్ళకు గ్యారెంటీలు లేదోల్లా. అంటే పెళ్ళి అయిపోయినాక ఇడుపు కాయిదాల గురించి చెప్తలేను నేను. పీటల మీద కూర్చున్నాక కూడా లగ్గం అవుతుందని గ్యారెంటీ లేదని అంటున్నా. ఇక ఇట్లా గ్యారెంటీ లేని లగ్గాలు సినిమాలలోనే చూయించేది కదా నోళ్ళ వెనకట. లాస్ట్ నిమిషంలా ఆపండి అని అనుకుంటా పెళ్ళిని ఆపేది. కానీ ఇప్పుడు బయట అసాంటి బొచ్చటి నడుస్తున్నాయి. ఇగో ఇట్లనే ఇంకో జాగలు అయింది, చూద్దాం పాండ్రి ఏమైందో. అయితే మంచిగా లగ్గం అయిపోయింది. చుట్టాలు గిట్టాలు దీవెనార్తులు ఇచ్చిర్రు. ఇక తర్వాత రోజు మరువెళ్ళి పెళ్లి కొడుకు సూటు బూటు వేసుకొని అచ్చిపోయేటోళ్లకు షేక్ హ్యాండ్లు ఇస్తాండు. అంతల్నే అవో గీ కొట్లాట అయింది. పెళ్లి కొడుకును పొట్టు పొట్టు కొట్టిర్రు. మటన్ ముక్కలు తక్కువ పడ్డాయనో ఆడవిల్లోళ్లకు పులుసు పోసిర్రానో కాదు, వీడట ఒక ఆమె సోపతి పట్టిండట. మరి లగ్గం చేసుకోవాలే కదా, కానీ వేరేటామెను చేసుకున్నాడు. ఈ ముచ్చట ఆమెకి ఎరుకయింది. మరువెండ్లి నాడు అందరి ముంగట్నే ఇట్లా గట్టిగా లగ్గం చేసింది. తన్నుడే తన్నుడు, తన్నుడే తన్నుడు. ఇక పెళ్లి కొడుకుకు జరిగిన సన్మానం చూసి పెళ్లి పిల్లోళ్ళు కూడా నారాజు అయిపోయిర్రు. వానికో దండం పెట్టిర్రు. అంటే పెళ్లి పెటాకులయింది. సోపతామె కూడా దూరం అయిపోయింది. ఏదో అంటారు చూడు, రెంటికి షెట్ట రేవడి అని, అట్లా అన్నట్టు.
ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నట్టు లయాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తా కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.